వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఏదైతే 2023 అయిపోయింది, ఇక 2024 మొదలైంది. ఇక చాలా మంది కూడా శపథాలు పెట్టుకుంటారు. ఇక ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి మారాలి, ఈ సంవత్సరం నుంచి మంచిగా ఉండాలని. మరి ఈ సంవత్సరం కొసకళ్ళు వచ్చేసరికి మళ్ళా కూడా తర్వాత చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2024 అందరికి కూడా మంచి జరగాలని 7200 న్యూస్ ఆశిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమంలోకి వెళ్దాం. దాదాపుగా అంతా కూడా ఇవాళ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేసే వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరి దానికన్నా ముందుగా స్టేట్ పేజ్లో ఏదైతే ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి, ఇంకా ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్త ఏదంటే క్లియర్గా కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లర్లు, వాడకందారులు అరెస్టు, మారక ద్రవ్యాలకు అలవాటుపడినటువంటి ఏపీ యువకులు, అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా రుణాలు, వాటిని తీర్చలేక స్నేహితులతో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్. కొత్త సంవత్సరం వేడుకల్లో ఢిల్లీ నుంచి సరుకు పట్టుకున్నటువంటి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ 7.5 లక్షల స్వాధీనం. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కూలీలు ప్రతి ఒక్కరు కూడా గంజాయి స్మగ్లింగ్ కానీ లేదంటే డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా చేస్తా ఉన్నారని తెలుస్తా ఉంది. మరి సూర్యాపేటకు చెందినటువంటి 2 గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ అని కూడా ప్రధానమైనటువంటి వార్త స్టేట్ పేజ్లో చూడవచ్చు. మరి ఏదైతే రాజస్థాన్ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి హెరాయిన్, వాటికి సంబంధించినటువంటి నగదు, వాటికి సంబంధించింది వార్త చూసుకోవచ్చు. అసలు ఏం జరిగింది, మరి సూర్యాపేటకి పరిస్థితి ఏంది, సూర్యాపేట వాసులే ఎందుకు మరి ఎంత సప్లై చేస్తా ఉన్నారు, కింటాలనా బస్తాలనా ఏం చేస్తా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఏదైతే కూలీ నుంచి టెక్కీ వరకు హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్ల, వాడకందారుల అరెస్టు, కొత్త సంవత్సర వేడుకల్లో ఢిల్లీ నుంచి సరుకు తెప్పిస్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మరి మొత్తానికైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్త ఏంటంటే 100 గ్రాముల గంజాయి ₹1000. సూర్యాపేటకు చెందినటువంటి కానుకుర్తి సాయి నవీన్ అలియాస్ నవీన్, చెట్ల వంశీ అనేటటువంటి కూలీలు కొన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నారు. హైదరాబాద్లోని న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గంజాయికి మంచి డిమాండ్ ఉందని తెలిసి విక్రయించడానికి వచ్చారు. అప్సిగూడలో వీరిద్దరూ 100 గ్రాముల ప్యాకెట్ ₹1000 చొప్పున అమ్ముతుండగా ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఓయూ పోలీసులు పట్టుకున్నారు. 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నవీన్పై 6, వంశీపై 3 గంజాయి విక్రయం కేసులు ఉన్నాయి. ఇది పరిస్థితి. అంటే గంజాయి ఇప్పటికే 3-4 కేసులు ఉన్నప్పుడు కూడా ఇంకా కూడా పైసలు రావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా గంజాయి అమ్మితేనే 100 గ్రాములకు ₹1000 చొప్పున అంటే ఇక మనకి 26,000 అంటే సరుకు అక్కడ దొరికింది. ఇంకా అంతకుముందు ఎన్ని మధ్య చేస్తా ఉన్నారు. మరి మొత్తానికైతే ఇటువంటి ఇప్పటికే సూర్యాపేటలనే ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నారు, గంజాయి పైన స్పెషల్ డ్రైవ్ సూర్యాపేటలో నిర్వహిస్తా ఉన్నారు. గంజాయి ఎవరైతే విక్రయిస్తా ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తా ఉన్నారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా కూడా పోయి సూర్యాపేట పేరును ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి దాన్ని గంజాయి సప్లై చేసేటటువంటిది సూర్యాపేట అనేటటువంటి వార్త వచ్చే కాడికి పోయిందంటే మరి సూర్యాపేటలో కూడా ఇంకా ఏ విధంగా జరుగుతూ ఉంది. మరి సూర్యాపేటలో ఇంకా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లై చేసేటటువంటి పరిస్థితికి సూర్యాపేట వాసులు పోయిరు అంటే చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి అంశం. మరి జిల్లాలను అయితే ఇప్పటికే అలర్ట్ అయిపోయారు. చాలా వరకు కూడా 7200 న్యూస్ ద్వారా కూడా సూర్యాపేట నడిగడ్డ పైన ఏదైతే గంజాయి గుహల్లోకి ఏర్పాటు చేసుకొని చేస్తా ఉన్నారనేటటువంటి వార్త వచ్చిన తర్వాత వెంటనే దాదాపుగా న్యూ ఇయర్ వేడుకలకు ముందే ఎలర్ట్ అయినటువంటి పోలీసులు 2-3 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు. యువకులందరినీ కూడా అనుమానం ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేసి మరి పంపిస్తా ఉన్నారు. సూర్యాపేట టౌన్ అయితే మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా అదే తంతు నడుస్తూ ఉంది. మొత్తానికైతే పకడ్బందీగా ఏదైతే తనిఖీలు మాత్రం చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఇంకెంతమంది దొరికేటటువంటి అవకాశం ఉందనేది. ఆంధ్రజ్యోతి దినపత్రికకి వెళ్దాం. కొత్త సంవత్సరం కోటి ఆశలతో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ అధికారంలోకి రాగా కొత్త సంవత్సరం ప్రభుత్వంపైనే అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనలో కొత్త ఏడాదిలో హామీల అమలుతో పాటు ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతా ఉన్నారు. కోదాడ ప్రజలు కోరుతా ఉన్నారని కోదాడ వార్తది. ఇక మొత్తానికైతే కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం. ఇప్పటికే చాలా మంది కూడా ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా ఇంకా అధికార పక్షంలో ఉన్నామన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్నారని కూడా ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి ఎంతవరకు నెరవేరుస్తారనేటటువంటి అంశాన్ని. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి. ఏదైతే నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
చెప్తా ఉన్నాడు. ఏదైతే కొత్త సంవత్సరానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో చెప్పినటువంటి పరిస్థితి. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లు విరియాలి. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలన్నీ కూడా ఉండాలని చెప్తా ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. కలెక్టర్ ఎస్ వెంకట్రావు గారు, కలెక్టర్ గారు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధికి అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు జిల్లా అభివృద్ధికి అధికారులు, సిబ్బంది కలిసి పనిచేద్దాం. అధికారులు మరింత బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్య సాధనకు పాటుపడాలి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి 6 గ్యారంటీలు సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేయాలి. ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అసలు మరి సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ లెక్క క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజకీయ నాయకులు అయితే మంచిగా ఉండాలనుకుంటా ఉన్నారు. కానీ మనం చేసేటటువంటి కర్తవ్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా మంచిగా నెరవేర్చాలి, ఖచ్చితంగా పనిచేయాలని కూడా, జిల్లా అభివృద్ధికి అందరూ కూడా కలిసి పనిచేయాలని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ దిశగా అందరూ కూడా అడుగులు వేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని పక్కకు అంటే పోయినమా వచ్చినామా అన్నట్టు కాకుండా ప్రజలకు సేవ చేస్తున్నామా చేయట్లేదా, నిజంగా మనం తీసుకునేటటువంటి అంటే మీరు కష్టపడి ఉద్యోగాలు సంపాదించినప్పటికీ కూడా ప్రజల సేవ చేయడం కోసమే మీకు ఉద్యోగం వచ్చిందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల దీవెనలతోటే మీకు అందరికి కూడా జీతాలు వస్తున్నాయని గుర్తుపెట్టుకొని ప్రజలందరికీ కూడా సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. న్యూ ఇయర్ సందడి విలేజ్లలో నూతన సంవత్సరం 2000 ఆకృతిలో 2024 ఆకృతిలో విద్యార్థులని చిన్నపిల్లలంతా కూడా 2024కి వెల్కమ్ చెప్తా ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వచ్చే సీజన్కు ఎత్తిపోతల పథకాలు సిద్ధం. ఎత్తిపోతలను పరిశీలిస్తున్నటువంటి సిఈ రమేష్ బాబు, మేలచెరువుకు సంబంధించినటువంటి ఎన్ఎస్పి సిఈ రమేష్ బాబు చెప్తా ఉన్నారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికి కృష్ణానదిపై కొత్త ఎత్తిపోతల పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలనేది కూడా ఒకటి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు అయితే చూడాలి. పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి. పట్టభద్రులందరూ కూడా సూర్యాపేట అర్హులైన పట్టభద్రులందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. జిల్లాలో పట్టభద్రుల స్థానంలో ఉన్నటువంటి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలుస్తా ఉంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని కూడా చెప్తాను. ముసాయిదా ఓటర్ల జాబితా 2వ తేదీ అదే రోజు నుంచి కూడా మార్చి 14 అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఓటాకు ఇంకా ఎవరికైనా లేకపోతే ఎమ్మెల్సీ గతంలో ఏయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఓటాకును వినియోగించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఓటాకును నమోదు చేసుకోవాలి. అదేవిధంగా చాలా వరకు కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్లో దొంగ ఓటర్లు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులలో కొంతమంది పని కట్టుకొని దొంగ ఓట్లని కూడా క్రియేట్ చేసినట్టుగా కూడా గతంలో మేమంతా కూడా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం, అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. అయినప్పటికీ కూడా చర్యలు ఎట్లాంటివి కూడా తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం అది రిపీట్ కాకుండా ఏదైతే తప్పుడు ఓట్లు ఏదైతే నమోదైనాయి అవన్నీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం ప్రతి పార్టీ వాళ్ళు కూడా మాకెందుకు అనుకోవడం కాదు, ఖచ్చితంగా మీరు ఆ దిశగా అడుగులు వేసి ఆ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 3 రోజుల్లో 3 లక్షలకు పైగా దరఖాస్తులు. రేపటి నుంచి తిరిగి దరఖాస్తుల స్వీకరణ. పాత లబ్ధిదారులకు యథావిధిగా పథకాలు. భువనగిరికి సంబంధించినటువంటి వార్త ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వార్త. ఆసియా క్రీడల పోటీలకు నేరేడుచర్ల క్రీడాకారుడు వెండి పథకంతో గమన్ రెడ్డి. ఏదైతే చన్హాంగ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్ నిర్వహించినటువంటి జాతీయ పోటీలో నేరేడుచర్లకు చెందినటువంటి కొంతం గమన్ రెడ్డి అండర్ 20 కిలోల విభాగంలో వెండి పథకం సాధించి ఆసియా పోటీలకు ఎంపికయ్యారు. గత నెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేపల్లెలో నిర్వహించిన జాతీయ పోటీలకు వెండి పథకం సాధించారు. జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు నేపాల్లో జరగనున్నటువంటి ఆసియా పోటీల్లో అతడు పాల్గొనున్నాడని కూడా వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇవి మొత్తానికైతే ప్రధానమైనటువంటి వార్తలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి. ఈనాడు దినపత్రికకు వెళ్ళినట్టయితే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పినటువంటి వార్త చూసుకోవచ్చు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలు. కలెక్టర్ వెంకట్రావు ఏదైతే శుభాకాంక్షలు తెలియజేస్తూ పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలని కూడా చెప్తా ఉన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలి ఎస్పీ. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి యువత తల్లిదండ్రులకు ఆశయాలు ఆలోచనలు అనుగుణంగా నడుచుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. ఉన్నతమైనటువంటి సహజమైన నిర్మాణంలో భాగస్వాములు కావాలి. సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అందుకోసం ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఎంచుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం పూలబాటగా మారుతుంది. జూదం, మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దరిచరణీయకుండా ఆదర్శంగా నిలవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఏమైనా కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఉద్యోగాల అవకాశాలు. ఎందుకంటే జిల్లా ఎస్పీ ఏదైతే రాహుల్ హెగ్దే గారు క్లియర్గా
అనేక సార్లు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మద్యం మత్తు కానీ గంజాయి కానీ ఇట్లాంటి ఏమైనా వ్యసనాలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చుకోవాల్సినటువంటి అవసరం, తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కూడా చెప్తా ఉన్నారు. అదే దిశగా ఎన్నో రోజులుగా చెప్తా ఉన్నప్పుడు కూడా ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మారాలి, ఇప్పటికైనా మారాలని కోరుకుందాం. ఇది ఇంకా ప్రధానమైనటువంటి ఒక నిమిషం, ఇది ఈ ఎన్నికల కోడ్తో సాగుతో గ్యారంటీల ఎగవేత. అసలు నమస్తే తెలంగాణలో ప్రధానమైనటువంటి వార్తలలో వచ్చింది ఏంటంటే ఎన్నికల కోడ్ సాగుతోటి గ్యారంటీల ఎగవేతకు ప్రయత్నం చేస్తున్నారని ఫిబ్రవరిలో లోక్సభ షెడ్యూల్ వచ్చే అవకాశం, అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీసేందుకు ఎత్తులు అంటే జిమ్మిక్కులు చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు చేయలేదని కూడా చాలా మంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దాన్ని కూడా చూసుకోవాలి కదా. సరే, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా ఏదైతే 6 గ్యారంటీలు డిసెంబర్ 9 తర్వాత మేము అమలు చేస్తామని చెప్పిరో మరి అవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎగవేతకే సాగదీత అని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇది ఎగవేత కాదు, ఖచ్చితంగా మేమంతా కూడా ఇస్తామని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే లబ్ధిదారులందరికీ కూడా కొత్త ఏదైతే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిరో, ఇండ్లు ఇస్తామన్నారో అవన్నీ కూడా శాంక్షన్ చేసినట్లయితే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇట్లాంటి విమర్శలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం అనేది కూడా ఉంటుందని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే వానాకాలం సీజన్లో ఎత్తిపోతలు సిద్ధం. ఇదే వార్త ఇంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా వచ్చింది. అదే వార్త చూసుకోవచ్చు. అర్హులైన పట్టభద్రులందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈనాడులో కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం, తేదీ ఖరారు కావడంతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక తరగతుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఉత్తీర్ణ శాతం పెంచేందుకు కృషి చేస్తామన్నాం కృష్ణయ్య డిఐఓ సూర్యాపేట చెప్తా ఉన్నారు. అయితే ఈ ఇయర్ పెంచుతా ఉన్నారని కూడా. ఆధార్ కేంద్రాల్లో బారులు, పేరు చిరునామా మార్పులకు పోటెత్తుతున్నటువంటి జనం. సూర్యాపేటలో శనివారం ఆధార్ కేంద్రం ఎదుట నిల్చున్నటువంటి ప్రజలు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. అయితే పథకాలకు సంబంధించినటువంటిది చాలా మంది కూడా కొంతమంది 7200 న్యూస్ కూడా ఫోన్ చేసి ఆధార్ కార్డులు పల్లెల్లో ఉంటే మంచిదా, పట్టణాల్లో తీసుకుంటే మంచిదా అంటా ఉన్నారు. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మరి అంటే కొంత గందరగోళం అయితే ప్రజల్లో ఉన్నది. అంటే కొంతమంది హైదరాబాద్లో వలస వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి అక్కడ అప్లై చేసుకోవాలా, ఇక్కడ అప్లై చేసుకోవాలా, లేదంటే గ్రామంలోనే ఉండాలా, గ్రామంలోనే ఉంటే మంచిదా, పట్టణంలో ఉంటే మంచిదా అనేటటువంటి సందేహాలు అనేకం ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆధార్ల మార్పులు అందరూ కూడా అవసరం ఉన్నా లేకున్నా పొరపాటున మళ్ళీ ఇది మార్చుకున్నా కానీ మళ్ళీ 10 రోజుల్లో అటు మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఆలోచన చేసి మార్పులు చేర్పులు చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. కేకు తెచ్చేందుకు వెళ్ళి మృత్యువడికి మఠంపల్లిలో గీతారెడ్డి ఏదైతే నూతన సంవత్సర వేడుకల కోసం కేకును తీసుకుపోవడానికి చిన్నారి వెళ్ళి చనిపోయినటువంటి సంఘటన. ఏముంది ఆ కేక్ కట్ చేయకుంటే ఏమన్నా అయిద్దా? నిన్నెట్టుండ్రో ఇయ్యాలట్నే ఉండరు. కాకపోతే ఏంటంటే కొద్ది జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సినటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు చూసిరు కదా, నువ్వు కేక్ తీసుకురావడానికి వెళ్ళి పాపం మృత్యువడికి చేరినటువంటి పాప, మరి ఎట్లా పరిస్థితి? కాబట్టి ఇప్పటికైనా సరే ఎంత ఖచ్చితంగా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేయండి. ఇక పని లేకుండా చాలా మంది కూడా అంటా ఉన్నారు కదా, ఫ్రీ బస్ ఉంది కానీ పోతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటివి కూడా కాకుండా పని ఉన్నప్పుడే ఆ ప్రభుత్వం యొక్క పథకాలు ఏదైతే అమలు ఉన్నాయో అవి వాడుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సాక్షి దినపత్రిక కొద్దాం. ఏదైతే మంత్రి కోమటిరెడ్డి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా కూడా వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. కొత్త ఆశయాలతో అని యువత సూర్యాపేటలో కేక్ కట్ చేస్తున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి విద్యార్థులు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. తాళ్లగడ్డలో న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతున్నటువంటి యువకులని చెప్తా ఉన్నారు, కేక్ కట్ చేస్తా ఉన్నారు. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకెళ్దామని కలెక్టర్ వెంకట్రావు గారు. మొత్తం కూడా నూతన సంవత్సరానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ రోజు దాదాపుగా సమస్యలన్నీ కూడా తక్కువనే ఉంటాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం జోష్లో ఉంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. కాబట్టి ప్రజలకు మరింత చేరువవుతామని భువనగిరి డీసీపీ చెప్తా ఉన్నారు రాజేష్ చంద్ర. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని సిహెచ్ ప్రియాంక అదనపు కలెక్టర్ సూర్యాపేట చెప్తా ఉన్నారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ. పథకాలు అమలు చేయడమే లక్ష్యం వెంకటరెడ్డి అదనపు కలెక్టర్ సూర్యాపేట. 6 గ్యారంటీలను అందిస్తాం శ్రీనివాసరావు అదనపు కలెక్టర్ నల్గొండ చెప్తా ఉన్నారు. మరి 6 గ్యారంటీల అమలు
మీకైతే ఏం కాదు, పార్టీ నాయకులను అయితే ఖచ్చితంగా తిడతారు అమలు కాకపోతే. అందరికీ శుభం కలగాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే చెప్తా ఉన్నారు. నూతన సంవత్సరంలో శుభం కలగాలని కోరుకుంటున్నానని ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కూడా తెలిపారు. యువకులు మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై సంచరించొద్దని, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని కూడా కోరుతా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం అయినా మారండి అని చెప్తా ఉన్నారు. మరి మారరా జనాలు చూడాలి. మరో 3 కొత్త లిఫ్ట్లకు ప్రతిపాదన అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటిది. పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిందో, షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. నల్గొండ ఎస్పీగా చందనా దీప్తి అనేటటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. విద్యార్థుల ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరు ఉంటుందని కూడా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి యూటీఎఫ్ నాయకులు అనేటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇవి ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మొత్తానికైతే న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఉన్నాయి అన్నిట్లా. మరి నమస్తే తెలంగాణలో సమస్యలు ఉన్నాయా లేవా చూద్దాం సరే. పుట్టే రోజు సరికొత్తగా జనవరి 1న జన్మించే ఎందరో ఏదైతే యూనివర్సల్ పుట్టినరోజుకు ఆసక్తి చూపుతున్నటువంటి తల్లిదండ్రులు 1వ తేదీ వచ్చేలా డెలివరీలో మార్పులు. ఉమ్మడి జిల్లాలో డెలివరీకి సిద్ధంగా 359 మంది గర్భిణీలు. రిస్క్ లేనంత వరకు సహకరించవచ్చు అంటున్నటువంటి వైద్యులు. రిస్క్ లేకపోతే మాత్రమే అట్లాంటి సహకరించవచ్చు అని చెప్తా ఉన్నారు. 359 మందిలో 1ని వరించేది ఎవరికో. జనవరి 1కి ముందు వెనక మొత్తం 3 రోజుల్లో కూడా దాదాపు 359 మహిళలు శిశువులకు జన్మనిస్తుండగా 1వ తారీఖున ప్రత్యేక కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా డేట్ మారుతుంది కానీ మరి జీవితం మరి ఎప్పుడు రావాల్సిన వాళ్ళు అప్పుడే రానియాలి. పిల్లల్ని బలవంతంగా అట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ పరిస్థితులు, ఎందుకంటే వైద్యులు కూడా సహకరించవచ్చు అంటున్నటువంటి, రిస్క్ లేనంత వరకు కూడా సహకరించవచ్చు అంటున్నటువంటి వైద్యులను కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూ ఇయర్లో జోష్. 2023కు వీడ్కోలు, 2024కు స్వాగతం పలికినటువంటి ప్రజలు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఇక సాక్షి ఈ సెలబ్రేషన్స్ ఒకటే ఉన్నట్టుంది. నమస్తే తెలంగాణ. సూర్యాపేటలో కేరింతలు కొడుతున్నటువంటి యువతులు. ఎందుకంటే ఫోటో కూడా సేమ్ వచ్చింది. మరి సాక్షిలా నమస్తే తెలంగాణలో అంటే ఒకేసారి తీసుకోవద్దా అనుకోవచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. పేపర్లలో కూడా కొత్తదనం కోరుకుంటారు కదా, న్యూస్ పేపర్లలో, వార్తలలో ప్రధానంగా. ఎందుకంటే సాక్షి నమస్తే తెలంగాణ రెండిట్లో కూడా సేమ్ ఇమేజ్ వచ్చింది ఇక్కడ. సూర్యాపేట బేకరీలో కేకులు, స్వీట్లు కొనుగోలు చేస్తున్నటువంటి జనం అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. పాత లిఫ్ట్లకు మరమ్మతులు చేపడతాం. ఇదే వార్త అన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది. కమ్మేసినటువంటి పొగ. నల్గొండలో ఫ్లైఓవర్ మీద దట్టమైనటువంటి పొగమంచు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఏదైతే చింతలపాలెం పాత లిఫ్ట్లన్నీ కూడా మరమ్మతులు చేస్తామని. ఇక మొత్తానికి అన్ని కూడా జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షల వార్తలే ఉన్నాయి. ఇవాళ మరి ఫాస్ట్గా అయిపోయినట్టుంది. కాకపోతే మనకు లేట్ అయింది. ఎందుకంటే మన పొద్దుగాల 6ంటికి మొదలు పెట్టినా కూడా మనకు ఉన్నటువంటి వస్తువుల నేపథ్యంలో 7200 న్యూస్కి లేట్ అవుతా ఉంది. ఇంకా మీకు ఎర్లీగా అంటే ఇంకా చాలా వరకు కూడా తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తా. ఏదైతే 7200 న్యూస్కి మీ వంతుగా సహకారం అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డిస్ప్లే అయితే ఉన్నటువంటి నెంబర్ల పైన ఆర్థిక సహాయం చేసి మీరు ఒక అడుగు ముందుకేసి 7200 న్యూస్కి అండగా ఉంటారని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సూర్యాపేట జిల్లానే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రధాన సమస్యలను మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను మీ శ్రీకాంత్ రెడ్డి. ఇది గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం.